ఫ్రెండ్స్, మాస్టర్ సిరీస్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఓపెన్ హై లో స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో లెట్స్ బిగిన్. మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ప్రతి క్యాండిల్లో కూడా 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఓపెన్, దాని తర్వాత లో, దాని తర్వాత హై, దాని తర్వాత క్లోజ్. ఈ 4 కాంపోనెంట్స్ అనేది ప్రతి క్యాండిల్లో ఉంటాయి ఫ్రెండ్స్. అది బుల్లిష్ క్యాండిల్ అయినా కావచ్చు, బేరిష్ క్యాండిల్ అయినా కావచ్చు. ఓకే, ఇది వెరీ బేసిక్ కాన్సెప్ట్. దాని తర్వాత ఫ్రెండ్స్, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అంటే ఏంటంటే, మార్కెట్ ఒక ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడాను పైకి వెళ్ళిపోయింది. చూడండి, ఈ పాయింట్లో ఓపెన్ అయింది. జనరల్గా ఏంటంటే మనకు మిస్ అవుతుంది ఏంటంటే లోవర్ విక్ అనమాట. ఇది లేదు ఇక్కడ, ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా పైకి వెళ్ళిపోయింది, హైకి వెళ్ళింది, మళ్ళీ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చింది. దట్ ఈజ్ ఓకే. అది ఎంత పైకి వెళ్ళింది ఏంటి అనేది మనకి తర్వాత విషయం. బట్ ఇక్కడ కాంపోనెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి. దాని ఓపెన్ ప్రైస్ ఎంత అంటే 100 అంటాం, దాని లో ఎంత అంటే కూడా 100 అనే చెప్తాం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అసలు ఇది ఎందుకు జరుగుతుందంటే ఫ్రెండ్స్, మార్కెట్లో ఏదన్నా స్ట్రాంగ్ న్యూస్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే ఓపెన్లో బై చేస్తారు స్ట్రాంగ్గా. ఓకే, మార్కెట్ ఆర్డర్లో బై చేస్తారు. ఈ బయర్స్ ఎప్పుడైతే ఈ ప్రైస్ దగ్గర డామినేట్ చేస్తారో కిందకి రాకుండా ఇంకా మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఈవెన్ స్టాక్ అయినా, ఇండిసెస్ అయినా, ఏదైనా సరే. రైట్. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ అనేది చూసుకున్నట్టయితే ఈ క్యాండిల్ చూడండి, 29th మార్చిన క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఆర్తి ఇండస్ట్రీస్లో. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఓపెన్ వచ్చేసరికి 488 రూపాయల 55 పైసలు ఉంది. లో వచ్చేసరికి 488 రూపాయల 55 పైసలు. అంటే మనం చూసుకున్నట్టయితే ఈ ఓపెన్ ఏదైతే ఉందో అదే లో అనమాట ఆ రోజుకి. రైట్. ఆ సిచ్యువేషన్లో మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అదేవిధంగా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఒక్క పైసా కూడా పైకి వెళ్ళాల, అంతే. ఓపెన్ అయింది, అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయింది. సో ఆ టైంలో మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ప్రీవియస్ది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టులో సేమ్ చార్ట్లో మనకి ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనేది ఇక్కడ ఫార్మేషన్ జరిగింది. ఈ సంవత్సరం February 14th జరిగింది ఫ్రెండ్స్. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఓపెన్ వచ్చేసరికి మనకి 559 రూపాయల 75 పైసలు ఉంది. హై వచ్చేసరికి 559 రూపాయల 75 పైసలు ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మనం ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఉంది కాబట్టి ఫస్ట్ 15 మినిట్స్లో ఇది నిలబడి ఉండాలి. ఓకే, ఫస్ట్ 15 మినిట్స్ దాకా వెయిట్ చేయాలి మనం కన్ఫామ్గా. ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేయాలి. అప్పటికి కూడా స్కానర్లో ఈ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై లేదా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అనేది నిలబడితే దెన్ ఏంటంటే మనం కన్సిడర్ చేస్తాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఓన్లీ చార్ట్ కాకుండా మనం ఏం చేసామంటే ఓపెన్ ఇంట్రెస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం స్కాన్ చేసుకోవాలి. 9:25 లేదా 9:30కి దగ్గరలో ముందు స్కాన్ చేసుకొని మనకి స్కాన్లోకి వచ్చిన స్టాక్స్ అన్నీ కూడా చార్ట్స్ ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, రెడీగా పెట్టుకోవాలి. దాని తర్వాత చేయాల్సింది ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది చెక్ చేయాలి. మనం లాంగ్ ఎప్పుడు తీసుకుంటామంటే ఫ్రెండ్స్, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అనేది ఉన్నప్పుడు లాంగ్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో. దాని తర్వాత అక్కడ నుంచి పైకి వెళ్తుంది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏంటంటే మనకి గ్రీన్ క్యాండిల్ ఉండాలి. ఓకేనా, మంచి సాలిడ్ క్యాండిల్. దాని తర్వాత ప్లస్ ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్ బిల్డప్ అనేది చూపించాలి ఫ్రెండ్స్. ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ చూడాలి అండ్ ఈ మొత్తం స్క్రీనర్ ఎక్కడ చూడాలనేది కూడా డిస్కస్ చేద్దాం. అలాంటప్పుడు లాంగ్ తీసుకుంటాం. షార్ట్ బిల్డప్ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఒక స్టాకు. అదేవిధంగా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనేది ఉంది. సో ఏం చేస్తామంటే ನಾವು ఏంటంటే షార్ట్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చార్టింగ్ అనే సాఫ్ట్వేర్, అది వెబ్సైట్ అనమాట. దాంట్లో ఏంటంటే ఈ స్క్రీనర్ అనేది ఫ్రీగా అవైలబుల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఏంటంటే ఇది రియల్ టైం రాదు. బట్ రియల్ టైం కావాలనుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్స్ ఉందనుకోండి, ఫైర్స్ టెర్మినల్ ఇన్స్టాల్ చేసుకున్న దాంట్లో ఫ్రీగా ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనమాట, చాలామంది ఫ్రీగా అందిస్తారు. ఇక్కడ స్కాన్ చేసినప్పుడు ఫ్రెండ్స్ మనకి టాటా కన్జ్యూమర్స్ రావడం జరిగింది, సన్ ఫార్మా రావడం జరిగింది. టాటా కన్జ్యూమర్స్ ఏమో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అంటుంది, అంటే మనం లాంగ్ తీసుకోమంటుంది. సన్ ఫార్మాలో షార్ట్ తీసుకోమంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ కొద్దిగా ఎక్సెప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇది కూడా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఉంది, బట్ ఏంటంటే 0.5% అనేది మనం ఎక్సెప్షన్ ఇచ్చామన్నమాట. సో ఇది మోడిఫైడ్ స్ట్రాటజీస్ అంటాం ఫ్రెండ్స్. దీంట్లో ఎక్సెప్షన్ ఏమి ఇచ్చామంటే, జనరల్గా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్
రూపీస్ దగ్గర 1000 రూపీస్ అనుకుందాం. ఓకే, 1000 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం ఫ్రెండ్స్. ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా 0.5% కిందకు వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి పైకి వెళ్ళింది అనుకోండి. 15 మినిట్స్ క్యాండిల్ నేను మాట్లాడేది. స్టిల్ ఏంటంటే మనం దీన్ని లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. స్టిల్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లోలో కన్సిడర్ చేసుకుంటాం. జనరల్గా ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో కాదు ఇది, బట్ 0.5% కిందకు వచ్చింది కాబట్టి చాలా తక్కువ కిందకు వచ్చింది కదా, అందుకని స్టిల్ ఏంటంటే మనం దీన్ని కన్సిడర్ చేసుకుంటాం. ఎందుకు ఇక్కడ ఎక్సెప్షన్ ఇచ్చామంటే ఫ్రెండ్స్, మనకు ఓపెన్ ఈజ్ ఈక్వల్ లో అనేది చాలా తక్కువ స్టాక్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ లో కంటే కూడా ఈ 0.5% లో వచ్చి అక్కడ నుంచి రివర్స్ తీసుకున్న స్టాక్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అందుకని ఈ ఎక్సెప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. సో దాని తర్వాత ఫ్రెండ్స్ మనం ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఉంది, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, మార్కెట్ కిందకి వెళ్ళాలి యాజ్ పర్ ద 15 మినిట్స్ మనకి ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై స్ట్రాటజీ. బట్ ఫ్రెండ్స్ కొద్దిగా పైకి వెళ్ళింది, ఎంత 0.5% లోపు పైకి వెళ్ళింది. బట్ స్టిల్ దీన్ని ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హైగా కన్సిడర్ చేస్తాం. అండ్ మనం ఏంటంటే షార్ట్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్గా ఉన్న ఫ్రెండ్స్ చూడండి, మళ్ళీ ఇంకొకసారి వీడియో అనేది చూడండి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ 2 టర్మ్స్ అనేది వాడాము, లాంగ్ బిల్డప్ అని, షార్ట్ బిల్డప్ అని. అంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ చూడాలనేది నేను చెప్తాను, దాని గురించి నో నీడ్ టు వరీ. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ప్రైస్ అనేది ఏమవుతుంది, స్టాక్ ప్రైస్ అనేది కూడా పెరుగుతుంది. దాన్నే సింపుల్గా చెప్పాలంటే లాంగ్ బిల్డప్ అంటాం. ఓకే, సో ఒకవేళ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, బట్ స్టాక్ ప్రైస్ కిందకు వస్తుంది. దీన్ని ఏమంటామంటే షార్ట్ బిల్డప్ అంటాం. వెరీ సింపుల్. ఆల్రెడీ మన ఛానల్లో దీని గురించి చాలాసార్లు ఈ యొక్క కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్క్రీనర్లో చూసుకున్నట్టయితే టాటా కన్స్యూమర్ లాంగ్ సైడ్ ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ ఒక 4-3 స్టాక్స్ వచ్చినాయి అనుకుందాం, ఎందుకంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేదనుకోండి, మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే రేంజ్ ఉందో ఆ యొక్క రేంజ్ని బట్టి ఏంటంటే మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ హై యాక్యురసీ కోసం మనం ఒకవేళ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలనుకున్నా ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ యాక్యురసీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ టాటా కన్స్యూమర్ స్టాక్ అనేది మనకి ఏంటంటే కనిపించింది. దేంట్లో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లోలో, అంటే దీంట్లో మనం లాంగ్ ట్రేడ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో లాంగ్ ట్రేడ్ తీసుకోవాలి. ఒకసారి చార్ట్ అనేది చూద్దాం. ఇక్కడ టాటా కన్స్యూమర్ అనేది చూద్దాం, టాటా కన్స్యూమర్ స్టాక్ అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే స్కానర్లో వచ్చింది ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అని వచ్చింది. ఆబ్వియస్గా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉంది ఇక్కడ. సో ఫస్ట్ క్రైటీరియా అయితే సాటిస్ఫై అయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆ స్టాక్ని సెర్చ్ చేస్తాం క్వాంట్స్ యాప్కి వెళ్ళి. అయితే ఫ్రెండ్స్ క్వాంట్స్ యాప్కి ఎలా వెళ్ళాలంటే www.quantsapp.com అనేది టైప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ వెబ్ యాప్కి వెళ్ళండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను, మిమ్మల్ని లాగిన్ అడుగుతుంది. మేబీ మీరు జీమెయిల్ కానీ అది ఫేస్బుక్ కానీ యూజ్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సినాప్సిస్ అని ఉంది, ఇది రౌండ్ చేస్తున్నాను ఒకసారి. ఇక్కడ మీరు వెళ్ళండి, దీని మీద క్లిక్ చేయండి. ఫీచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫీచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అంటే మీకు ఇలా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఓన్లీ లాంగ్ బిల్డప్ చూడాలంటే లాంగ్ బిల్డప్ చూసుకోవచ్చు, షార్ట్ బిల్డప్ చూడాలంటే షార్ట్ బిల్డప్ చూడవచ్చు. నేను ఏంటంటే అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చెక్ చేసింది ఏంటంటే టాటా కన్స్యూమర్ అనేది మన స్కానర్లో వచ్చింది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అని. నా ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్లో ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉందంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ప్రైస్ పెరుగుతుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కాబట్టి ఇది లాంగ్ బిల్డప్ అనమాట టాటా కన్స్యూమర్ అనేది. సో సాటిస్ఫై అయింది కాబట్టి క్రైటీరియా మనం ఏం చేస్తామంటే దాంట్లో లాంగ్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. జనరల్గా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ బ్రేక్అవుట్ అంటాం. లేదు అంటే మీకు ఈ యొక్క ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా తీసుకొని ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇది మరీ నేరోగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఏంటంటే వెరీ నేరోగా ఉంటుంది, దగ్గరగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ దీని ఏంటంటే మ్యాక్స్ స్టాప్ లాస్ అనేది 1% అనేది పెట్టుకోవచ్చు. 1% అంటే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 700 ఉంది కాబట్టి మనం 7 రూపీస్ అనేది స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకంతకంటే ఎక్కువ పెట్టవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ కేసులో మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అయింది ఇక్కడ కాబట్టి అక్కడ తీసుకున్నాము.
తీసుకున్న తర్వాత ఆ క్యాండిల్ కింద మన స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఇక్కడ 4.5 రూపీస్ ఉంది కాబట్టి నేను ఏంటంటే 5 రూపీస్ పెడుతున్నాను రౌండ్గా. ఓకే, 5 రూపీస్ స్టాప్ లాస్. దాని తర్వాత మనకి టార్గెట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడే ఏమైందంటే 1:4.27 రావడం జరిగింది. 1:4.27 మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ₹1 నేను రిస్క్ చేస్తే ₹4.27 అనే ప్రాఫిట్ వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే ఈవెన్ మనకి 40% లేదా 50% సక్సెస్ రేట్ ఉన్నా సరే మనం రిస్క్ రివార్డ్ అనేది తీసుకోగలిగితే మోర్ దాన్ 1:2 డెఫినెట్గా ఏంటంటే మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మీకు ఇమీడియట్గా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. పార్షియల్గా అయినా తీసుకోవడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో అయితే కష్టం, మల్టిపుల్ లాట్స్ ఉంటే తీసుకోవచ్చు. కానీ ఇండివిజువల్ స్టాక్స్ ట్రేడ్ చేసేటప్పుడు మీరు పార్షియల్గా బుకింగ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ట్రైలింగ్ మెథడ్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మేజర్గా ఎక్కడెక్కడ స్వింగ్స్ ఉన్నాయి, ఆ స్వింగ్స్ దగ్గరికి ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ పోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది నెససరీ అనమాట. ఓకే, సెకండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి సన్ఫార్మా అనే స్టాక్ కనిపిస్తుంది. అది ఎలా బిహేవ్ చేసింది అనేది చూద్దాం. సన్ఫార్మా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సన్ఫార్మాలో ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన క్రైటీరియా ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనేది ఫార్మేషన్ ఉంది, అది స్కాన్లోకి వచ్చింది. నా ఏంటంటే మనం చేయాల్సింది ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డప్ అవుతుంది అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ టైంలో మనం 9:30 లోపు ట్రేడ్ చేస్తాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇమీడియట్గా వెళ్ళి సన్ఫార్మాని సెర్చ్ అనేది చేసుకోవచ్చు. అది ఇప్పుడైతే షార్ట్ బిల్డప్లోనే ఉంది. సో ఆబ్వియస్గా దీంట్లో మనం ఏంటంటే షార్ట్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ క్యాండిల్ క్లోజింగ్ అంటే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈ క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర మనం తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఆ క్యాండిల్ పైన పెట్టుకుంటే ఫ్రెండ్స్ మనకేంటంటే 1:1.3 అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ కేసులో 1:1 అయితే వచ్చింది కానీ 1:2 అనేది రాలేదు. రైట్. సో యా, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఇది ఒరిజినల్గా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై లో కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఎక్సెప్షన్ ఇచ్చాం. ఇక్కడ చూడండి స్కాన్లో ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో 0.5% ఎక్సెప్షన్ ఇచ్చామన్నమాట. అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కొద్దిగా 0.5% కిందకు వచ్చింది, బట్ స్టిల్ పైకి వెళ్ళింది అనుకోండి. అలాంటప్పుడు లాంగ్ అనేది మనం ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ టాటా కన్స్యూమర్స్ లాంగ్ బిల్డప్లో ఉంది అండ్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లోలో ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ చెక్ చేసాం. నెక్స్ట్ మనం హెచ్డిఎఫ్సి అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి అనేది చూద్దాం. హెచ్డిఎఫ్సి స్టాక్ అనేది చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనకి ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడాను ఇది ఓపెనింగ్ ప్రైసు. ఓకే, అక్కడ నుంచి కూడాను స్టాక్ లో అనేది మనకి 0.37% ఉంది ఫ్రెండ్స్. అంటే మార్కెట్ ఏమైందంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి 0.37% మాత్రమే కిందకు వచ్చింది. మనం ఏంటంటే ఎక్సెప్షన్ ఎక్కడ దాకా ఇచ్చాం, 0.5% దాకా ఇచ్చాం. రైట్, 0.5% అనేది మనం ఎక్సెప్షన్ ఇచ్చాం అనమాట. ఈ కేసులో అయితే మనకి ఓన్లీ 0.37% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనం లాంగ్ ట్రేడ్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇమీడియట్గా నెక్స్ట్ ఈ క్యాండిల్లో ఆ యొక్క స్వింగ్ కింద అట్లీస్ట్ ఏంటంటే ఒక 0.5% అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మ్యాక్స్ 1% దాకా మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఈ కేసులో మనం 0.5% అనేది ఎక్సెప్షన్ ఇస్తున్నాం కాబట్టి ఓకే, ఫస్ట్ క్యాండిల్ అయితే ఇండెసిషన్ క్యాండిల్, ఒకవేళ ఇవ్వాలనుకుంటే కొద్దిగా రూమ్ ఇవ్వండి. ఇక్కడ ఈ కేసులో మనం ఏంటంటే ప్రీవియస్గా క్యాండిల్ ఉంది 0.6% అలాగా. సో ఆ కేసులో ఇక్కడ చూస్తే మనకి 1:1.5 అనేది 1:1.2% అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ కేసులో ఏంటంటే మనం ₹1 రిస్క్ చేస్తే ₹1.20 ప్రాఫిట్ అనేది వచ్చింది. ఎందుకంటే నేను కొద్దిగా పెద్ద స్టాప్ లాస్ అనేది తీసుకున్నాను. ఓకే, ఎందుకంటే మనం 0.5% దాకా ఎక్సెప్షన్ ఇచ్చాము అండ్ ఫస్ట్ క్యాండిల్ అయితే సరిగ్గా లేదు. సో ఒకవేళ మనం ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే కూడా ఫ్రెండ్స్ 0.6%, 0.7% అలాగా మనం ఎస్ఎల్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే 0.5% ఎక్సెప్షన్లు ఇచ్చాం కాబట్టి. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఈ కేసులో కూడా మనం ఏంటంటే ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వచ్చి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ విఈడిఎల్ స్టాక్ అనేది చూపిస్తుంది. అది కూడా ఏంటంటే ఓపెనింగ్ హైని చూపిస్తుంది. విఈడిఎల్ వేదాంత. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ ఓపెనింగ్ తర్వాత ఇది ఓపెనింగ్ ఫ్రెండ్స్, ఓపెనింగ్ తర్వాత మనకి 0.45% అనేది వైలేట్ అయింది. యాక్చువల్ ఫస్ట్ అయితే ఏం లేదు, ఫస్ట్ చాలా తక్కువ పర్సంటేజ్ వైలేట్ అయింది, అంటే పైకి వెళ్ళలేదు, దాని తర్వాత కిందకి వెళ్ళింది.
బట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి నెక్స్ట్ మనం చెక్ చేసేది ఏంటంటే వీడిఎల్ షార్ట్ బిల్డప్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. వీడిఎల్ షార్ట్ బిల్డప్లో ఉందా ఆ టయానికి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను చేసే టయానికి లేట్ అయింది కానీ సో క్రైటీరియా అయితే మ్యాచ్ అయింది. మనం ఏం చేస్తామంటే షార్ట్ పొజిషన్, ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో షార్ట్ పొజిషన్ బిల్డప్ చేస్తాం. మోర్ దాన్ 0.5% అనేది మన స్టాప్ లాస్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, మన ఎంట్రీ తర్వాత ఈ కేసులో అయితే మనకి ఏమైందంటే 0.5% ఇచ్చామనుకోండి, స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. రైట్, ఈ కేసులో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అండ్ 1% ఇస్తే మేబీ వర్కౌట్ అయ్యి ఉంటుంది. మనకి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ 315 అవుతుంది కాబట్టి. బట్ 0.5% మన స్టాప్ లాస్ లేదా 0.6% స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే ఇది హిట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే చాలామంది ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తారంటే ఎండ్ ఆఫ్ ది డేకి స్కాన్ చేస్తారు. చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డేకి స్కాన్ చేస్తారు. అప్పటికి ఒక 2 లేదా ఎన్నో కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ X నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి, ఒక 5 స్టాక్స్ ఉన్నాయి అనుకున్నాం. ప్రతి స్టాక్ కూడా రిజల్ట్ ఇచ్చి ఉంటుంది. ఓకేనా, ప్రతి స్టాక్ కూడా అప్పుడు ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనేది హోలీ గ్రెయిల్ సిస్టమ్ అని డిసైడ్ అయిపోతారు. బట్ ఫ్రెండ్స్, ఇన్ బిట్వీన్ ఏంటంటే మనం చూసింది ఎండ్ ఆఫ్ ది డేకి కాబట్టి అవి మిగిలి ఉన్నాయి, ఈ 5 స్టాకులు మిగిలి ఉన్నాయి. బట్ జనరల్గా రియాలిటీలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఓపెన్ అయింది, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 15 మినిట్స్లో స్కాన్ చేసినప్పుడు ఎక్కువ స్టాక్స్ రావడం జరుగుతుంది. ఎక్కువ స్టాక్స్ వస్తాయి. లైక్ ఏంటంటే మనకి ఎండ్ ఆఫ్ ది డేకి ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, అక్కడ ఒక 20 అట్లా వస్తాయి అన్నమాట. ఓకేనా, అప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంటాయి. దాని తర్వాత ఏమైంది, ఇమీడియట్గా అలా కిందకు వచ్చి మళ్ళీ ఈ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హైని బ్రేక్ చేస్తాయి. అప్పుడు స్కానర్లోకి మళ్ళీ రాదనమాట ఈ స్టాకు, ఎందుకంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనేది వైలేట్ అయింది, బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మనం ఏదైతే స్కాన్ చేస్తున్నామో ఆ స్కానర్లోకి రాదనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ది డేకి చూసేసుకొని మనం ఇది హోలీ గ్రెయిల్ సిస్టమ్, ఎందుకంటే ప్రతిదీ వర్కౌట్ అయి ఉంటుంది. ఆల్రెడీ మిగిలిన్నాయే అంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనుకోండి, హైని బ్రేక్ చేయకుండా ఉన్న స్టాక్సే మనకి ఎండ్ ఆఫ్ ది డేకి స్కానర్లోకి వస్తాయి. అదేవిధంగా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అంటే ఆ లోని బ్రేక్ చేయకుండా ఉన్నవి ఎండ్ ఆఫ్ ది డేకి, ఎండ్ ఆఫ్ ది డేకి అంటే మార్కెట్ అయిపోయిన తర్వాత సంథింగ్ లైక్ దట్ అనమాట వస్తాయి. అవి ఆబ్వియస్గా వర్కౌట్ అయ్యి ఉంటాయి. బట్ అవి చూసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. మీరు 9:15కి మార్కెట్లో స్కాన్ చేయడం స్టార్ట్ చేసి 9:25 దాకా స్కాన్ చేయండి. ఇమీడియట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూడండి. అండ్ ట్రెండ్ మనకి ఫస్ట్ 15 మినిట్స్ స్ట్రాంగ్గా సాలిడ్గా ఉందనుకోండి, అండ్ 1% స్టాప్ లాస్ అనేది మ్యాక్స్ తీసుకోండి. అక్కడ నుంచి కూడా 1:2 అనేది ఎయిమ్ చేయండి. ఇనీషియల్గా ప్రాఫిట్స్ని పార్షియల్గా బుక్ చేసుకుంటూ ఉండండి. ఒక కన్సిస్టెన్సీ మేనర్లో బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, దెన్ ఏంటంటే మీరు ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయొచ్చు. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మనకి లాంగ్ సైడ్ తీసుకునేటప్పుడు బ్రాడర్ ఇండెక్స్ లైక్ ఏంటంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అదే డైరెక్షన్లో ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. నేను అబ్జర్వ్ చేశాను, నిఫ్టీ గ్రీన్లో ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా గ్రీన్లో ఉంది అనుకోండి, మనకేంటంటే లాంగ్ సైడ్ ట్రేడ్ అనేది వర్కౌట్ అయింది. అదేవిధంగా షార్ట్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకునేటప్పుడు ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా ఉందనుకోండి, ఆ సైడ్ అనేది మనం ట్రేడ్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేనైతే మ్యాక్స్ కవర్ చేశాను. మీ యొక్క కామెంట్స్ని కింద తెలియజేయండి ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.